అబ్బా ఫిష్ అండ్ చిప్స్ తింటే మన ఆఫీస్లో తినాలిరా. ఎంతైనా ఫిష్ అండ్ చిప్స్ అంటే మన క్యాంటీన్ వాడేరా. బాగా చేస్తాడు. రే ఇవాళ క్యాంటీన్లో నీ ఫేవరెట్ ఫిష్ అండ్ చిప్స్. ఫిష్ అండ్ చిప్స్ పెళ్ళి అయిందిరా ఇక్కడ. ఇంటి నుంచి మంచిగా గుమగుమలాడే క్యారేజ్ వస్తుంటే క్యాంటీన్లో కుళ్ళిపోయిన ఫిష్ అండ్ చిప్స్ ఆర్డర్ కావాలి. బాబా సాంబారు విత్ చికెన్ కర్రీ. అరే అప్పడాలు వడియాలు హోమ్ మేడ్ పెరుగు హోమ్ మేడ్ పికిల్. అరే డెజర్ట్ కూడా ఉంది. బాబా బాబా ఎంజాయ్ ఎంజాయ్. నన్ను చూడటం కాదురా, అందుకే పెళ్ళిళ్ళు చేసుకోమనేది. పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఫెసిలిటీస్ బోలెడు. యా బేబీ యా ఇప్పుడే కూర్చున్నాను రా. అరే అయినా ఇన్ని ఐటమ్స్ చేసావేంట్రా? అబ్బాబా ఒక్కొక్కటి అసలు సూపర్ రా, సూపర్ టేస్ట్ అసలు ఒక్కొక్కటి. ఏంటి రేపు లంచ్ కూడా ప్లాన్ చేస్తావా? బేబీ ఐ లవ్ యూ రా, లవ్ యూ రా. ఐఎమ్ సో లక్కీ రా, సో లక్కీ గై. లవ్ యూ బేబీ, లవ్ యూ. రేపు లంచ్ కూడా ఆల్రెడీ ప్లాన్డ్. అది ఫిష్ అండ్ చిప్స్ అంట, ఫిష్ అండ్ చిప్స్. నీ సోడా ఇదిరా. షుగర్ రా బాబు, చెప్తారు. ఏంటమ్మా రోజు రోజుకి క్యారేజ్ వెయిట్ తగ్గుతున్నట్టుంది. వెయిట్ కాదురా ఇంపార్టెంట్, కంటెంట్. కంటెంట్ ఇంపార్టెంట్. ఇంతకే ఏముందో ఏమో. దోశ విత్ ప్రియా పికిల్. ఏంటి ఫుల్ కోర్స్ లంచ్ నుంచి హాఫ్ కోర్స్ బ్రేక్ఫాస్ట్ పడినట్టుంది. అంటే నిన్న నైట్ ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారనమాట. కుకింగ్ కి టైం లేకపోయేటప్పటికే ఇలా బ్రేక్ఫాస్ట్. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి, మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ఏంట్రా స్మెల్ వస్తుంది? చెప్తా నీకు లేదా? మాస్టర్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రండి రండి కూర్చోండి రండి. అంటే ఏంటమ్మా అడగొద్దు. నిన్న ఇంట్లో పూజ చేసామన్నమాట. పూజారి ఒక రోజు ఉపవాసం ఉండమంటే నేనే హెల్తీగా ఉంటుంది కదా అని ఇలా ఫ్రూట్స్ బిస్కెట్స్. ఓన్లీ ఫ్రూట్స్ అంటే సరిపోతాయో లేదో? క్యాంటీన్ వద్దు, సరిపోతాయి ఫ్రూట్స్ కదా, సరిపోతాయి. అయినా ఫ్రూట్స్ ఇక్కడే తినాలా? నేను నా డస్ట్ దగ్గర తింటాను. ఓకే థ్యాంక్ యూ. ఏంటమ్మా మ్యారేజ్లు క్యారేజ్లు బిర్యానీలు లాస్ట్ క్యాంటీన్స్ పడ్డాయంటమ్మా. అంటే వైఫ్ బాక్స్. హలో బేబీ ఇవాళ లంచ్ పెట్టలేదా? ముందు నువ్వు నాకు సారీ చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలి? నువ్వే కదా సారీ చెప్పాలి. అయితే మీ క్యాఫ్టేరియాలో ఫిష్ అండ్ చిప్స్ ఇవాళ నీ లంచ్. అది కాదు, లంచ్ 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 పెట్టు. వైఫ్ ఊర్లో లేదు, అందుకని ఇలా క్యాంటీన్ అనమాట. ఊర్లో లేదా వండలేదా? చూసారు కదా, పెళ్ళైంది కదా అని పెళ్లి కాకముందు వాళ్ళని పూట పోషించిన క్యాంటీన్ ని పక్కన పెడితే పరిస్థితులు ఎలాగే ఉంటాయి. క్యాంటీన్ ని పక్కన పెట్టే విషయంలో పెళ్ళైన తర్వాత బ్రదర్స్ ప్లీజ్ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. భద్రం టింగ్ డంగ్ డింగ్ బ్రదర్, లబ్జిక్ లక్ బ్రదర్, షాదీ మాటే అయ్య బాబోయ్, లెట్స్ గో సో బెట్.